భద్రము చేయునుగాక. ఆమేన్. Amen. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, యేసు నాయన, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని వాణ్ణి, నన్ను నీ సిలువ చాటున మరుగు చేసి నీ నిగూఢమైన ప్రతి సత్యమును మేము ధ్యానించు కృపనివ్వండి. బలపరచండి నాయన. ఈ దినము రాలేకపోయి ఉన్నారు. రావు గారు అలసటను బట్టి ఆశీర్వదించి బలపరిచి దీవిస్తున్నారు. నీకు స్తోత్రాలు. విని గ్రహించు మనస్సుని మాకు కలుగునట్లు నా నోటిని బోరగా చేసుకోండి. మాట్లాడండి, నీ స్వరముతో మాట్లాడి సహాయం చేసి రాకడకు భద్రం చేసుకుని మా ప్రభు అయిన క్రీస్తు యేసు జాలిగల నామమందు కృతజ్ఞతలతో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దైవజనమ, నా స్వరము వినపడుతూ ఉంది కదా? వినిపిస్తుందండి. మొన్న వినపట్లేదు కదా అన్నారని ఈ మైక్ ఒకటి పట్టుకొచ్చాను. మొత్తానికి దేవుని కృప వలన బాగానే వినపడుతుందని నేను ఆశిస్తున్నాను. సరేనా? మనము ఒక విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అదేమిటి అంటే దాని కొనసాగింపే ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాము. సిలువ మీద యేసయ్య పలికిన 7 మాటలనే మనం ఇన్నాళ్ళు గుర్తిస్తూ వస్తున్నామైతే సిలువకు ముందు 7 నెరవేర్పులను ఆయన చేశాడు. వాటిని ధ్యానిస్తాము, కానీ మనము అవి లేఖనాలలో ఉన్నవా, లేఖన నెరవేర్పును పట్టే వారు ఈ పని ఏమైనా చేశారా అని వాక్య అంశముగా ధ్యానించము. అయితే మన నోట సాధారణంగా ఒక మాట వస్తుంది. అదేమిటి అన్నప్పుడు, ఆయనను దూషించారని, నిందించి అవమానించారని, ముళ్ళతో కిరీటము అల్లి ఆయన మీద పెట్టారని, రెల్లు చేతికిచ్చారని, ఉమ్మి వేశారు అని ఒక పదములోనే తీసుకుని వస్తాం. అందులో నిగూఢముగా లేఖనాల నెరవేర్పు ఉందా లేదా అనేది ఈ 7 నెరవేర్పులని చెప్పబడిన మాటలని మనము గుర్తించి చక్కని పాఠ్యాంశముగా చూడగలం. హల్లెలూయా. ఇప్పుడు మనము ఆయన రెల్లును ఆయన కుడి చేతికి అందించారనే విషయాన్ని మనము ధ్యానిస్తూ వస్తున్నాం. అవునా? రెల్లు అన్నప్పుడు ఏమై ఉందన్నాము? మనమే ఆ రెల్లు మనమే. ఈ రెల్లు ఆయన కుడి చేతికి ఇవ్వాలని లేఖనము ముందే చెప్పిందని దావీదు తదితర ప్రవక్తలు ప్రవచించారని కూడా గమనించాం. అయితే కుడి చేతికే ఎందుకు ఇవ్వాలని లేఖనము తెలియచేస్తుంది. ఈ విషయములో కొన్ని మాటలు ధ్యానించాం. ఇప్పుడు కీర్తన 18:35కి రండి. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. చూడండి, 2 చేతులు ఉన్నాయి, కానీ ప్రత్యేకించి ఈ కుడి చేతిని ఆయన మెన్షన్ చేస్తూ నీ కుడి చేయిట నన్ను ఏం చేస్తుంది? రక్షిస్తుంది. ఆదుకుంటుంది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనును. ఇప్పుడు కీర్తనలు 26కి రండి. యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. యెహోవా తన అభిషక్తుని రక్షిస్తాడని నాకిప్పుడు తెలుస్తుందయ్యా.
రక్షణార్థమైన రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. ఇక్కడ దక్షిణ హస్తము అంటే ఏ చెయ్యి? కుడి చేయి. వెరీ గుడ్. ఈ కుడి చేయి ఏం చేస్తుందట? రక్షణార్థమైతన రక్షణార్థమైనది. ఈ కుడి చేతికున్న బాహుబలమునకున్న ప్రశస్తతని వివరిస్తున్నాడు. మొదట వీటిని తెలుసుకున్నప్పుడు మనకి పూర్తిగా అర్థమవుతుంది. మొదటేమో నీ కుడి చేయి నన్ను ఆదరిస్తుంది అన్నాడు. తర్వాత గత వారములోనేమో నీ కుడి చేయి, నీ ఎడమ చేయి నా తల కింద ఉన్నది, నీ కుడి చేతితో నీవు నన్ను కౌగిలించుకున్నావు. బాగా చక్కగా వింటున్నారు. దేవునికి స్తోత్రం. నీ కుడి చేయి నాకు నిర్గమ 15:6 ఏమన్నాడు? నీ దక్షిణ బలము, నీ దక్షిణ హస్తము బలము నుండి ఏం చేస్తుందట? అతిశయించును. శత్రువును చితకగొట్టును. నీ దక్షిణ హస్తం బలమొంది అతిశయించును. యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చితకగొట్టును. అద్దుగో, ఇప్పుడు నీ దక్షిణ హస్తము బహుబలము కలిగినది. రెండవది శత్రువును చితకగొట్టున్నది. ఎందుకు ఈ మాటలన్నీ అంటే, ఒక రెల్లును తీసుకున్నారు, ఆయన కుడి చేతిలోనికి ఇచ్చారు. ఇది యాదృచ్ఛికమైన పనా? నిగూఢమైన రహస్యమా? లేఖనమా? దాని నెరవేర్పు మనము నేడు వింటున్నామా? సువార్త ప్రకటించు అనేకులు ఒక రెల్లును కుడి చేతికిచ్చారు అని ఆ గుడ్ ఫ్రైడే శ్రమల దినాలలో ఒక మాటగా తీసుకుని పలికే వాళ్ళే అధిక శాతం ఉన్నారు. ప్రతి పదము దైవజనమ నీవు వెతకగలిగితే, మానవ జ్ఞానముతో వెతికితే అది కమ్మని సువార్త. కానీ నీ మనోనేత్రములతో వెతికినప్పుడు, మనోనేత్రం అంటే ఏందో చెప్పగలరా? ఆత్మనేత్రం అంటారా? అది ఆనాడు మనోనేత్రము. అది ఆ ప్రవక్త అంటున్నాడు, వీడికి కన్నులు తెరువయ్యా అన్నాడు. అనగానే చుట్టూ అగ్నిరథాలు ఆనాడు కనపడ్డాయి. కానీ నేడు దానిని విశదీకరించినప్పుడు అండర్స్టాండింగ్ మైండ్ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. గ్రహించే మనసు. ఎకుద్మా అని హీబ్రూ భాష. అది ఎలియామా అనబడే గ్రీకు భాష. ప్రియ దైవ జనమ, వాటి గురించి నేను ఎత్తాలనుకోవటం లేదు. అయితే నీ దక్షిణ హస్తము అన్నప్పుడు ఆ ప్రశస్తత ఏమిటి, ఎందుకు రెల్లు కుడి చేతికి ఇచ్చారు అనేది ఆ ఆత్మీయ జ్ఞానము కలిగిన మనందరము పరిశోధన చేయాలి. అప్పుడు చక్కని భావం మనకి దొరుకుతుంది కదా. ఎంతమంది ఉమ్మి వేసిరి కాండ్రించి ఆయన ముఖాన ఉమ్మి వేయాలని దేవుడే ఏమన్నా ఏర్పాటు చేశాడంటారా? అవునండి. కానీ ఉమ్ము వేయడం అంటే మరి ఏదైనా భావం ఉందా? ఇలా మనము పరిశోధన చేసి తీరాలని ఆయన మనలను కోరుతూ ఉన్నాడు. దైవజనమ, ఇప్పుడు కుడి చేతి వివరాలు చూస్తున్నప్పుడు ఆ కుడి చేయి బలము కలిగిందట. ఆ కుడి చేయి శత్రువును చితకగొడుతూ ఉన్నదట. అలాగే ఈ యాజకుడైన వాడు లేవి 14:14 చూసినప్పుడు యాజకుడు కుడి చేతి బ్రొటన వేలు మీద, కుడి కాలు బ్రొటన వేల మీద, కుడి చెవి కొస మీద ఆయన ఆ కోడె యొక్క రక్తాన్ని చమురుతూ ఉన్నాడు. ఈ కుడి చేతిని గురించి నీ యొక్క దక్షిణ హస్తం, యోబు 40:14 నీ దక్షిణ హస్తము నన్ను రక్షిస్తుంది అన్నాడు. కుడి చేయే రక్షించుద్దంట. రక్షించేది ఎవరు? కుడి చేయి. ఆయనే. కానీ ఆయనలో ఉన్న కుడి చేయి.
ఆయన కుడి చేయి రక్షిస్తే ఆయన రక్షించినట్టు కాదా? నేను చిన్న ప్రశ్న వేసా. ఆయన రక్షించినట్టు. ఇప్పుడు నేనున్నాను, నేను ఎవరినైనా పరుషమైన మాట మాట్లాడాను, రేయ్ అని మూతి మీద కొట్టండి అన్నాడు, వచ్చి నా మూతి మీద కొడతాడా? అయ్యా నేను నా మాట చెప్పింది కానీ నాకు సంబంధం లేదని అంటానా? అన్నారండి. వాడు నా మాటని కొడతాడా? అన్న మాటని నా మూతిని కొడతాడా? మూతి మీదే కొడతాడు ఆయన. మూతి మీదే కొడతాడు. ఒక ఆలోచన చేయండి కదా. అవునండి. ఆ మూతినే కొడతాడు. ఈ మాట ఎందుకన్నాను? అప్పుడు మనకి సమాధానం దొరకబోతుంది. అయితే దైవజనమా, ఈ మాటలన్నీ ఇంకా చెప్తూ ఉన్నాడు. కీర్తనలు చూడండి 63:8. నాక నీ రక్షణార్థమైనదట ఆ కుడి చెయ్యి. నా చిన్నగా ప్రాణం లాక్కొని వస్తున్నాడు చూడండి. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, ఆ నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొన్నది, ఆదుకుంటూనే ఉన్నది. 118వ కీర్తన 16కు రండి. ఈ రెఫరెన్సులు కొన్ని అవసరం కనుకనే నేను మీ ముందు మొదట చదివాక అప్పుడు క్రోడీకరిద్దాం. ఆ తర్వాత యెహోవా దక్షిణ హస్తము ఉమ్, మహోన్నతమాయను. ఆ, యెహోవా దక్షిణ హస్తము యెహోవా యొక్క దక్షిణ దక్షిణ హస్తము హస్తము కుడి చేయి ఏం చేస్తుందట? సాహస కార్యములు చేయును. ఈ యెహోవా యొక్క కుడి చేయట సాహస కార్యాలు చేసింది, యెహోవా కాదట. ఈ మాట పర్టికులర్ గా చూడండి. నేను అన్నప్పుడు నేను వెళ్ళి సాహస కార్యాలు చేయనట, నేను వెళ్ళి భూమికి పునాది వేయనట, నేను నా చేతిని ప్రత్యేకపరిచానట, ఆ చెయ్యి వెళ్ళి సాహస కార్యాలు చేస్తుంది. ఇది నేనన్న మాట కాదు. ఎవరన్నారు? దావీదు. పరిశుద్ధాత్ముడు ద్వారా రాయబడిన లేఖనాలు ఇవి. దేవుడు అంటున్నాడు, నేను వెళ్ళను, నా కుడి చెయ్యి పోద్ది. కుడి చెయ్యి వెళ్ళి శత్రువుని చితక్కొట్టుద్ది, కుడి చెయ్యి వెళ్ళి అద్భుతాలు చేస్తుంది, కుడి చెయ్యి వెళ్ళి ఆదరించుద్ది, నా కుడి చెయ్యి వెళ్ళి సాహస కార్యాలు చేస్తుంది. ఇది చేయి అన్నప్పుడు ఈ చేయి అని ఒక బాహుతో చెప్పాడు గనక వస్తుంది వస్తుంది అన్నాను. ఆ తరువాత ఆత్మీయంగా ఆ చేతికున్న శక్తి, ఆ చేత్తోనే ఆ రోజు దానియేలు చదువుతున్నాడే, మీ అందరికి తెలిసిన పదం ఏందది? మెనే మెనే టెకే ఒక రోజు ఏమన్నాడు తెలుసా? మత్తయి 25:34. ఈ మాటకి సమాధానం చెప్పండి నాకు, ఆత్మీయులు అందరం, నో డౌట్. అప్పుడు రాజు ఈ మాట జాగ్రత్తగా చూడండి, మీకు అర్థమైపోద్ది. ఇక దాన్ని నెక్స్ట్ సెషన్స్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, ఆ, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా ఆ, రండి, ఆ. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూడండి ఇప్పుడు అంటున్నాడు యేసయ్య, కుడికి 2 వ్యక్తులు ఉన్నారు, 2 గుంపులు. ఒక గుంపు ఎట్టుంది? కుడివైపు ఇంకో గుంపు ఎడం వైపు ఇప్పుడు ఎడమ గుంపు వైపు వాళ్ళని మాత్రము ఏం పలకట్లా, ఏదో చెప్పాడు, మీ అందరికి తెలిసిందే. కానీ కుడి చేతి వైపు ఉన్న వాళ్ళని ఆ నా తండ్రి చేత తండ్రి రాజ్యమును స్వతంత్రించుకోండి అన్నాడు. కుడి చేతి వైపు ఉండడము అంటే ఏమిటి? ఆయన వైపు ఒకటి చక్కగా చెప్పారు. ఇంకా తప్పు చెప్పిన పర్లా, పరిశుద్ధాత్మదేను. పరిశుద్ధాత్మతో నింపబడిన
దేవుని బిందు దృష్టిలో కుమార్తె ఉండడం అండి, కన్యకగా ఉండడం అండి, బిందు నువ్వు చెప్పు తల్లి. కన్యకగా ఉండడం అండి. కన్యకగా. బిందు నువ్వు చెప్పమ్మా. రండి అనే స్థితి ఆ లైన్ లో ఉండదు. ఆత్మీయులైన వాళ్ళే డిస్కషన్ పెడితే ఇంకా బాగుంటది. ఆయన ఆశీర్వదించబడిన వారందరూ. బిందు లేనట్టుంది. బిందు, పవన్, ఎవరు దేవుని చేత ఏర్పరచబడిన వారు. నాన్న మీరు చెప్పండి, కనుక్కోనండి. విడిచేవారు అంటే ఆయన చిత్తం చొప్పున జరిగించేవారు, ఆయనకి ఇష్టమైన వారు. ఇవన్నీ చక్కని మాటలే, నాట్ డౌట్ ఎట్ ఆల్. కుడి చేతి వైపు అన్నప్పుడు పరిశుద్ధులు. యెషయా గ్రంథము 48:13 క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. మనమంతా కూడా ఒక్క నిమిషం, మనమందరం కూడా కుడి చేతి వైపు ఉన్న వారలారా అనగానే ఒక సత్యాన్ని మనము ఒక కోణములో ఇప్పుడు మీరందరూ చెప్పిన దాన్ని తీసుకున్నాం, అవునా? నీతిమంతులారా, దేవునితో నడుచువారలారా, పరిశుద్ధులారా, యథార్థవంతులారా, నీతిని అనుసరించి నడుచువారలారా, దేవుని మాట ప్రకారముగా జీవించువారలని, ఇవన్నీ సరిపోయినవే సువార్తలు, అవునా కదా? కానీ కుడి హస్తము అను మాటలో ఇంకేదో దాచి ఉంచాడు. ఇప్పుడు చూడమ్మా, పరిశుద్ధాత్మ. నా హస్తము భూమి పునాది వేసెను. నా హస్తము భూమికి పునాది వేసెను. నా కుడి చెయ్యి ఆ, ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. హల్లెలూయా. 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 ఇప్పుడు ఈ పునాది వేసి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసినది ఏ హస్తమట? కుడి కుడి హస్తం. కుడి చెయ్యి. గట్టిగా చెప్పాలి. కుడి కుడి చెయ్యి. చెయ్యి. ఇప్పుడు యెషయా 63:12కి రండి, ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తున్నాడు కుడి చేతిని గురించి. తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? ఏమంటున్నాడు? తమలో అంటే మీ అందరిలో, మనలో తన ఆత్మను ఉంచినవాడు ఏడి? మోషే కుడి చేతి వైపున మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? అద్భుతం. ఈ బాహువు అని మరొక బిరుదు ఆయనకి. ఎన్ని రకాల 7 విధాలైన బిరుదాంకితం. మొదటేమో కుడి చేతిలో రెల్లు తెచ్చి పెట్టారు. ఏమిటయ్యా ఆత్మీయ భావం అంటే? రెల్లు నేనేనయ్యా. వారు ఎరుగక చేశారు, ఎగతాళిగా చేశారు, కానీ లేఖనమును నెరవేరుస్తూనే ఉన్నారు. ఏమిటయ్యా కుడి చేతిలో పెట్టడం అంటే? ఆ కుడి చేయి ఏమిటి అసలు? రెల్లంటే నేను, నా జీవితము, విరిగి నలిగిన బ్రతుకు, తగ్గింపు స్వభావము, దీనమైన మనస్సు. ఎవడు దీనుడై నన్ను మొరపెడుతున్నాడు అట్టి వాని చేయి నేను విడువనంటున్నాడే. అది జీవితము, హృదయము, ఇవన్నీ రెల్లుకు సాదృశ్యం. కానీ దైవజనమా, ఆ రెల్లును వాళ్ళు ఏం చేశారట? కుడి చేతిలోకి తెచ్చారట. ఇప్పుడు కుడి చేయి అన్నప్పుడు ఆ కుడి చేతికున్న ఘనత ఏమిటి అంటే అది శత్రువును పారదోలుతుంది, శత్రువును విరగొడుతూ ఉన్నాడు, చితగొడుతూ ఉన్నాడు, నిన్ను రక్షిస్తూ ఉన్నాడు, నిన్ను కౌగిలించుకుంటున్నాడు, నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. గనుక ఆయనకే కర్త, ఆదరణకర్త. గట్టిగా ఆదరణకర్త. ఇప్పుడు అంటున్నాడు యెషయా 63:12లో, ఇదిగో తన కుడి చేతిలో ఉన్న బాహువుగా ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని కుడి చేతి బాహువు, ఆ బాహువు పేరు పరిశుద్ధాత్మ దేవుడని ప్రకటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆలోచన చెయ్యండి, యేసుక్రీస్తు అంటున్నాడు కుడివైపునున్న వారలారా. ఆ తండ్రి చేత ఆశీర్వదింపబడిన అంటే ఇప్పుడు ఎవరు?
పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఆత్మను అనుసరించి నడుచు వారలారా, ఆత్మతో నింపబడు వారలారా, మహిమ నుండి అధిక మహిమ పొందువారలారా, ఆత్మానుసారముగా జీవిస్తున్న వారలారా, ఆత్మచేత శరీర క్రియలను చంపువారలారా, పరిశుద్ధాత్మతో నింపబడుతున్న నా జనాంగమా మనము. ఇప్పుడు కుడివైపు ఉండటం అంటే కుడి చేతిలో ఆత్మచేత ఆయన నింపబడిన ఆత్మను కలిగిన మనమై ఉన్నాము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఓ రోజు ఆయన లూకా 11:20 చూడండి, అది దేవుని వ్రేలు అని పేరు ఆయనకి. ఈ పేరు అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములు ఎలగొట్టుచున్న నేను ఏం ఎడల చేస్తున్నానో తెలుసా? దేవుని వ్రేలు. ఈ చెయ్యి కదా వేళ్ళు, వేళ్ళు లేకుండా చెయ్యి, చెయ్యి లేకుండా వేళ్ళు ఉంటుందా? ఉండదండి. ఆ రోజు ఆ లేఖనములు మెన్నెహ్ మెన్నెహ్ హేకెల్ ఉఫార్సిన్ అని రాసినప్పుడు ఆ దానియేలు చదువుతూ ఉన్నాడు. అక్కడే ఆ రాజు భార్య గుర్తించి పిలిపించింది, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడు నీ రాజ్యములో ఒకడు ఉన్నాడా? రాసిన ఆయన ఒక ఆయన, అదే ఆయన ఇతనిలో ఉన్నాడు. ఇతను చదువుతాడు, పట్టుకరాని. అక్కడ రాసినది కూడా చెయ్యి. అయితే ఈ ఏ చెయ్యి రాజ్యంలో అయి ఒక ఉండొచ్చు? మనుషుడు ఇప్పుడు ఉన్నాడు. ఏ చెయ్యి అయి ఉండొచ్చు? కుడి చేయి. కుడి చెయ్యి అంట. ఇప్పుడు కుడి చేతికి ఉన్న పేరేంటి? దక్షిణాస్తి. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మను కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందముతో, నేను దేవుని కుడి చేతి వైపు ఉన్నాను, ఆత్మానుసారినై ఉన్నాను, పరిశుద్ధాత్మను పొంది ఉన్నాను, ఆత్మ ద్వారా నడిపింపబడుతూ ఉన్నాను, ఆత్మ నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఆత్మ నన్ను జీవింపజేస్తూ ఉన్నాడు, ఆత్మ నన్ను ఆదరిస్తూ ఉన్నాడు, ఆత్మ నన్ను రక్షిస్తూ ఉన్నాడు. నా దుఃఖమును నాయన ఇదిగో నీవు భారద్రోలుతూ ఉన్నావు, నా దుఃఖమును ఆనందముగా చేస్తూ ఉన్నావయ్యా, నన్ను తీసుకొని వచ్చావయ్యా, జీవ మార్గములు నాకు తెలియచేస్తూ ఉన్నావు, నేను చేసిన తప్పులకు పశ్చాత్తాపము కలుగ చేస్తూ ఉన్నావయ్యా, నాలో దినదినము నీ ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నావు, ఎందుకంటే నీ కుడి చేయి నన్ను ఆదుకొని ఉన్నావు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భాగ్యము. లోకములో ఎవరికి లోకము ఆయనను పొందలేదదు, ఎందుకంటే లోకం ఆయనను ఎరుగదు, మీరు ఆయనను ఎరిగి ఉన్నారు గనుక ఆయనను కలిగి ఉన్నారని యేసయ్య అందుకే ఈ మాట అంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యవంతులము. ఆ రెల్లు అనగా ఏ వ్యక్తి రెల్లు అనగా ఏ వ్యక్తి హృదయము, ఏ వ్యక్తి ఆలోచన, ఏ వ్యక్తి గురి క్రీస్తు కుడి చేతిలో ఉంటూ ఉందో, దేవుని కుడి చేతిలో ఉందో, అట్టి వారిని ధన్యులు అంటున్నాడు. నీ కోసము పరలోక రాజ్యములో నా తండ్రి నియమించిన వాటిని పొందుకోనట్టు ఆమేన్. మనకేదో ఇచ్చాడట, రెల్లు కుడి చేతిలో ఉంచుట. ఇప్పుడు అదే మాటను గురించి 12:28 మత్తయి చూడండి. అక్కడేమో నేను దేవుని వ్రేలుతోటే, ఈ వేళ్ళు ఇక్కడ చూడండి బాగా చక్కగా, చెయ్యిది ఇప్పుడు దాకా చెయ్యి చేయన్నావు, చేతికి ఏమున్నాయి? వేళ్ళు వేళ్ళుని. ఈ వేళ్ళును కూడా ఆయన విశదీకరిస్తున్నాడు. దేవుని ఆత్మ వలన అద్దుగో, ఇందాకేమో దేవుని వ్రేలితో దేవుని వ్రేలుతో అన్నాడు, ఇప్పుడు ఆ వ్రేలుని దేవుని దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెడలగొట్టుచున్న ఎడల దయ్యాలన్నీ ఉఫ్ అంటే పావు అధికారం అన్ని. అధికారం ఆత్మ లేకుండా అధికారం ఉంటుందా? ఉండదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు అధికారం వేరు ఆత్మ వేరని. అధికారం ఎవరు ఇస్తారు? దేవుడేగా. ఆత్మ. ఆత్మను ఎవరు ఇస్తారు? పరిశుద్ధ. ఒకరోజు ఒక పెద్ద మనిషి ఏం చేశాడు తెలుసా? ఆయనకి 7 కొడుకులు. మీరే చెప్పాలి ఎవరు ఆయన. పాపం పోయి వాళ్ళు కూడా ఏం చేశారు? యేసునామమున, యేసునామమున, క్రీస్తునామమున అన్నారు. ఏం జరిగింది చివరికి? అది వాళ్ళ మీద పడుతుంది.
ఆ, దెయ్యం వాళ్ళ మీద పడి చివరకు పరిశుద్ధాత్మను అభిషేకములో సంపూర్ణత రాకుండా చేసి నెత్తి మీదకి చేటు తెచ్చుకొని రోగాల పాలై ఆ అభిషేకాన్ని దుర్వినియోగం చేసుకొని ఒకడు ధనాశలకై, ఇంకొకడు కోరికలకై, ఇంకొకడు పేర్లకై వాళ్ళకోళ్ళు పతనం అవుతున్నారు. మనమైతే ఆత్మ సంబంధులమై క్రమ పద్ధతిలో ఆయనను ప్రకటించుదుముగాక. ఆమేన్. స్కెబయోనుకు 7 కొడుకులు అన్నాడు. నా జీవితంలో కూడా ఆ సంఘటన జరిగింది. అందుకు ఆ దెయ్యము నేను నేను యేసును గుర్తెరగదును. భోజనం చేస్తా ఉంటే అబ్రహాం గారు అని బైబిల్ కాలేజీ డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. తిండి దగ్గర అయ్యయ్యా మళ్ళీ తింది కానీ రాత్రి ఏమైందయ్యా, ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు ప్రార్థన చేశారయ్యా, కానీ భయంకరమైన చీకటి శక్తి పాస్టర్ గారిని పట్టుకొని వదిలిపెట్టల, కొడుతుంది జుట్టు పట్టుకొని. పాస్టర్ గారు వదిలిపెట్టల, పట్టుదల కలిగినోడు, 2 పట్టుదలతో పట్టుకున్నాను. నీ సంగతి తెలుస్తా. నేను అడుగు పెట్టేసరికి చర్చిలో అది పరిస్థితి. వెళ్ళి ఏయ్ అని వెళ్ళిపోమ్మని కానీ ప్రభు విడుదల కలగచేశాడు. పడిపోయి కేకలేస్తూ, నువ్వెందుకు వచ్చావు? ఇక కేకలు అరుపులు, వాడు విలవెల్లాడించట. మరి అతనిని కొట్టింది ఈ వ్యక్తిని ఎందుకు కొట్టలేకపోవడం జరిగింది? ఈ వ్యక్తి అధికారం అనుసారంగా కాక దేవుని అధికారం వల్ల కాదే. దేవుని అధికారం వచ్చేది దేవుని దేవుని ఆత్మలని. ఆత్మ లేని అధికారము అదిగో స్కెమయం లాగా అయిపోద్ది. ఏమైద్ది? ఏడుగురు కుమారులు. మన ఊహను బట్టి లేఖనాధారాలు వెతకడానికి వీల్లేదు. దెయ్యాలదేముంది? ఎవరైనా పోగొట్టి చూద్దాం. మీరే చూశారుగా. మీలో ఆ రోజు మంగళవారమా శుక్రవారం రాత్రి ఇక్కడ జరిగే ప్రార్థనలో పట్టుకొచ్చి పెట్టట్లా? చూసామయ్యా, శుక్రవారం చూశారుగా. చూసామయ్యా. దేవునికి అసాధ్యం. ఆత్మ నాలో ఉన్నవాడే అక్కడ కూడా పనిచేస్తాడు. ప్రార్థన చేస్తూ ఉండగానే ఎక్కడ ఎంత దూరం, వాళ్ళు ఎక్కడో తెలంగాణ, వాళ్ళు చెప్పిన క్రమం. కానీ ఆయన కార్యాలు ఆగవే, ఆయన ఆగవు కదా. చేస్తూ ఉండగానే ఏమైందయ్యా? పడిపోయింది. ఎంతమంది పట్టుకున్నారు, మరి ఆ పట్టుకున్న వాళ్ళందరూ చేయబెట్టి కేకలేయచ్చుగా. ప్రియ దైవ జనమా, దేవుని ఆశ్చర్యకారాలు. ఎందుకంటే కుడివైపునున్నవారు అంటే ఆత్మను కలిగిన వారు. ఈ గ్రూపులో కూడా ఎందరో దైవజనులు ప్రార్థనలు చేస్తున్నప్పుడు శోధన విడుదల జరగట్లేదా? మరి మిగతా వాళ్ళు ఎందుకు జరగట్లా? పులిని చూసి నక్క వాతలు పెట్టిందన్న రీతిలో పోయి ప్రార్థన చేసి ఆ తరువాత వాటి బలం ముందు నిలబడలేక ఎన్ని గాయాలు పాలైన వాళ్ళు లేరా? మీకు ఈసారి వాళ్ళ చెప్పిన మాట పాస్టర్సే, అయ్యా మేము అక్కడ ప్రార్థన చేస్తుంటే యువతలకు వచ్చి మా మీద ప్రయోగాలు, మమ్మల్ని ఏం చేయలేక మా బిడ్డల మీద అనేక వ్యాధులు, రోగాలు, సమస్యలు, భయంకరంగా ఆయన వేదనలు మాకు కలుగుతున్నాయి అన్న వాళ్ళు లేరా మీలో? ఆలోచన చేయి దైవజనమా, ఏమిటి? ఇందులో కూడా ఉండవచ్చు గనక నేను పేర్లు పలకదలుచుకోలేదు. ఆత్మ లేకుండా చేసే ప్రయత్నము ఏదైనా సరే శత్రువు మీద అది భయంకరమైన పరిస్థితి. పరిశుద్ధాత్మ ఉండాలి. ఆ ఆత్మ నిన్ను బలపరచాలి, ప్రత్యేకించాలి. ఆ అభిషేకము కలిగినప్పుడే నీ చుట్టూ కంచె ఉంటుంది. అటు కాకుండా అభిషేకం లేకుండా టాట్ అనుకుంటా పోతే ఆ టాట్టూట్లాగానే బతికేది. నీవు బాగానే ఉంటావు, నువ్వు ప్రార్థనా పరుడు, నీ వెనకుంటారు కంచెలేనోడు. ఇంకొంతమంది సేవకులు ఏం చేస్తారు, నువ్వు ఆడికి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు బిడ్డల చుట్టూ ప్రార్థన చేయి, నువ్వు వెళ్ళబోయే ముందు ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఒకటేనా? మరి వాళ్ళ ప్రార్థనలో వాడేమో రకరకాల తిరుగుతూ ఉంటే నీ ప్రార్థన వాడు చుట్టూ ఉంటుందా కంచెగా? ఎవని ప్రార్థన వారిని బలపరుస్తుంది, ఆదరిస్తున్నాడు, సహాయం చేస్తాడు. గాయాలు తగులుతూనే ఉంటాయి.
కంచె కంచె కంచె, పరిశుద్ధాత్ముడే ఆ కంచె. ఖడ్గ జ్వాలలతో ఆనాడు కంచె వేసినవాడు. ఆ కంచె మన మీద కూడా కుమరించువాడు. ఇప్పుడు అంటున్నాడు, మొదట దేవుని వేలు అన్నాడు, చెయ్యి మొత్తం అనలేదు, అప్పుడు వేలు అన్నాడు. ఎందుకన్నాడు అనేది అది నెక్స్ట్ సెషన్స్ మెసేజెస్ కనుక సింపుల్గా క్లుప్తపరుస్తాడు. వేలు ఒక వ్యక్తికి సాదృశ్యం, ఆయన మీద అభిషేకం. ఆ తరువాత వేవేల మంది ఉన్నారు ఒకరోజు. మొదట దేవుని వేలుతో అని, ఆ వేలు ఎవరో కాదు, పరిశుద్ధాత్మ వల్లనే నేను దయ్యాలు పోగొడుతున్నాను. అపోస్తులు 2వ అధ్యాయాన్ని చూసినప్పుడు ఆ వేలు ఒకటి కాదు, ఈ హస్తానికి ఉన్న వేళ్ల వలె అగ్ని నాలుకలు విభజించబడిన రీతిలో వేవేల మంది మీద రాలేడు. ఏలు కాదు. ఇప్పుడు చూడండి, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆ జ్వాల అన్నప్పుడు ఒక వేలు లాగానే కనపడుతుందా లేదు? ఒకసారి మీరు ఉరుములు చూసారా? చూసాం. ఒకటే విధంగా వస్తే చేయిలాగా కనపడుద్ది. అదే శాఖలుగా ఢాప్ అని అనగానే ఏమవుద్ది? అనేక వేలులాగా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారో చూసారా? వాళ్ళకి తెలియదు వాళ్ళు చేస్తున్న పని. వాళ్ళు రెల్లును తీసుకున్నారు, ఆ రెల్లు మేమేనయ్యా అంటున్నారు. ఆ రెల్లు ఆయన కుడి చేతికి ఇచ్చారు, ఇవ్వాలని లేఖనం రాసింది. చూసారా? నా యొద్ద విచారణ చేయుడి, నా యొద్దకు రండి, కుడి చేతి వైపునున్న వారలారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. ఇప్పుడు అంటాడు, మీరు ఆశీర్వదించబడ్డవారేనా? ప్రశ్న ఇస్తున్నాడు పౌలు. చూడండి, రోమా 8:9 చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. అంటే ఏంది? కుడి చేతి వైపు లేనివాడు ఆయన వాడు కాడు అని అర్థం. ఇప్పుడు చెప్పండి, కుడి చేయి అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. వెరీ గుడ్. ఇప్పుడు ఆత్మను మీరు పరిశోధించాల్సింది ఏంటంటే, మేము ఆత్మను కలిగి ఉన్నామా, స్కెవయును బిడ్డల వలె ఉన్నామా? నేను ఆత్మను కలిగి ఉన్నానా లేదా ఎలా నాకు తెలుస్తుంది? ఎప్పుడైనా పరిశోధన చేశారా? ఆత్మ కలిగి ఉంటే నీ ప్రస్థానం ఎలా ఉంటుంది? ఆత్మ లేకుండా కలిగి ఉన్నాననుకుంటూ నడిస్తే నీవు ఎలా ఉంటావు? ఎప్పుడన్నా గమనించారంటారా? భాషలు మాట్లాడటం అంటే, గత వారాల్లో శుక్రవారం చెప్పుకున్నాం కదా, భాషలు మాట్లాడటము అనేది ఏ విధాలుగా ఉంటుందో. నేను మాట్లాడేటటువంటిది అది నాకు సంబంధించింది. భాష నేను మాట్లాడి చెప్పాను, అది నాదా ఆత్మ వలన చెప్పాను కదా శుక్రవారం. చెప్పారండి. అప్పుడు ఆ భాష దేవునిదైందా నాదైందా? ఎవరు మాట్లాడితే వాళ్ళదయింది. దేవునికి స్తోత్రం. నేను మాట్లాడి ఈ భాష వచ్చి నెత్తి మీద పడ్డది నో, అయితే దానిని ఆటంకపరచవద్దన్నాడు గనక మన వాక్యాన్ని పట్టుకొని ఆటంకపరచ నో, ఏ విధమైన మాటయు వ్యతిరేకతగా పలకదు. అంత మాత్రం చేతే పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు ఆ మాటలకు. అలా మాట్లాడితే అది ఏమై ఉంది, దాని అర్థం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఆ భాష యొక్క అర్థము ఎవరు చెప్పగలరు? నేను మాట్లాడాననుకో, నా మాటగా ఉందంటే ఆ భాష అర్థమై సావదు పోలేదు. ఊగి 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 మాట్లాడుకొని ఆయాసం వచ్చి ఎక్సర్సైజ్ చేసి వదిలేశాడు అనుకోవటమే. కానీ దేవుడు మాట్లాడు భాష ఒకటి ఉందని కూడా భాషల గురించి విస్పష్టంగా గమనించాము. ఇందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆలోచన చేయి దైవజనమా. ఇప్పుడు అంటున్నాడు, ఆ ఆత్మ లేని వాడు నావాడు కాడు. ఆ రెల్లు నీలో రెల్లు నీరు హృదయం అనేది తెలియచేస్తూ ఆ రెల్లు ఆయన కుడి చేతిలో ఉండాలి. ఆయన కుడి చేయి పరిశుద్ధాత్ముడై ఉండాలి. అంటే పరిశుద్ధాత్మలో నీవు అంటుకట్టబడాలి. అప్పుడు నీవు ఆత్మ సంబంధివి అంటాడు. పరిశుద్ధాత్మను గురించి చక్కనివి శుక్రవారాలు కొన్ని కోటాలు ప్రేయర్ మీటింగ్స్ కొన్ని నాకు తప్పవు గనక దయతో ఆయా సమయాల్లో బ్రదర్ గారిని వేడుకుంటున్నాను, సాయం చేస్తున్నాను. ప్రియ దైవజనమ, ఆ సమయం దాటిన మిగతా రోజులన్నీ మనము పరిశుద్ధాత్మను గురించి కూడా నెక్స్ట్ టాపిక్ నువ్వు ఉన్నావా లేదా అనేది గ్రహించి, ఒకవేళ ఉంటే నా పరిస్థితి ఏంటి, లేకుంటే ఏంటో కూడా గమనించవలసిన వాడు. ఎందుకంటే ఈ రెల్లు ఆ కుడి చేతిలో ఉండాలి. కుడి చేతిలో లేనప్పుడు ఆ రెల్లు ఎండిపోతూనే నేను దేవుల్లో ఉన్నాను అని అనుకుని బలహీనత పడ్డట్టే కదా, కాదంటారా? అవునండి. మనము బలహీనము కాదు, బలవంతులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ రెల్లు కుడి చేతికి ఇచ్చి వాళ్ళకి తెలియకుండానే యూదుల రాజా నీకు శుభం. యూదుల రాజా అది ఎగతాళిగా అంటున్నారు, నీకు శుభం. అక్కడ పిలాతు ఒక బోర్డు పెట్టాడు, అవునా? బోర్డు మీద ఏముంది? ఎన్ఆర్ IN. రైట్. ఇది 3 భాషలలో రాయబడింది. ఏమేం భాషలు చెప్పండి? 1 గ్రీకు, హెబ్రూ, గ్రీకు, లాటిన్. అరామిక్. లాటిన్. అరామీ అన్నప్పుడు అందులో నుంచే లాటిన్ వచ్చిందని అంటూ ఉంటారు, రెండిట్లో ఏదైనా. ఇప్పుడు అంటే అర్థం ఏంటి? జీసస్ కాదు, ఈసస్. IESUS. అదే వాడుకలో జీసస్ గా మన ఆంగ్లములో చుట్టబడింది. అందుకని హీబ్రూ దగ్గరకు వచ్చేసరికి అదే పదం యెషూవా, జషూవా, యావే, దానికి యాహ్వే, ఇలా 7 విధాలుగా రూపాంతరం చెందింది. యాహ్వే అనేవాళ్ళు కొందరు, యెషూవా అంటే యెహోషువా, జెహోషువా కూడా వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు వద్దు ప్రియ దైవజనమా. ఇప్పుడు 4వ మాటకు వద్దాం. మత్తయి 27:30 చాలా జాగ్రత్తగా గమనించండి. 4వ మాట భావం. ఆయన మీద ఉమ్మివేసి ఆయన మీద ఉమ్మివేసి. ఆ రెల్లు తీసుకొని ఒకటి ఆయన మీద ఉమ్మేశారు, తర్వాత ఏం చేశారు? ఆ రెల్లు తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఇదేంటి? ఏ రెల్లు కుడి చేతికి ఇవ్వాలి అని దేవుడు లేఖనాలలో ముందే చెప్పాడో ఆ రెల్లుతో ఆయన నెత్తి పగలగొట్టడం ఏంటి? అవును, ఇక్కడ నాకు ప్రశ్న. ఆయన తల పగిలిందా? పగలటం అంటే 2 భాగాలు పగలటం, మన్నించాలి. తల చిట్లుంటదా? ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ముళ్ళమే కొడతారు. బాగా ఆలోచన చేయండి. ఆయన తల మీద కొట్టడం వలన ఏం జరిగి ఉంటది? ముళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. ఒకటి. ఇంకా మీరు ముళ్ళ చిట్లే వైపే రక్తం చూస్తే గారింది. ఎట్లా? కొట్టినప్పుడు చిట్లి రక్తం గారింది. ఒకటి. సిస్టర్ గారికి ఒక మార్క్ వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నాకంటే ఒకటి మిగిలే, నేనైనా సరే. ఆయన కొట్టగానే పుర్రె చిట్లింది అని సిస్టర్ గారు స్కల్ పగల్లా. ఉదయం మనస్సు అంటే పగలలేదు.
పగలలేదు. ఆయన ఆలోచన చిట్లు ఏమొచ్చింది? రక్తం ఇది కూడా లేఖనాల్లో ఉందా అట పగలగొట్టాలని? మనసు గాయపడి ఇంకొంచెం రండి. సరే, ఇది మనసులో పెట్టుకోండి. నెక్స్ట్ పాఠం అదే. మొదట ఉమ్మివేయుట అనే మాట భావం ఉంటే చేసేది ఏమి లేదు. ఉమ్మివేయుట కదా. ఉమ్మేయమని వాళ్ళందరూ ఆయన దగ్గరకు తీసుకొచ్చి, పరిచయం పట్టినవాడు ఉంటాడు, కళ్ళు ఉండేవాడు ఉంటాడు, రకరకాలు. నేనేం కాదట్లా ఆక్కని ఊయమని దేవుడు చెప్పాడా? నా కొడుకుని తీసుకొస్తున్నాను, మీ రక్షణ కోసం నిలబెడుతున్నాను, నా కొడుకు మీద కాండ్రించి ఉమ్మేయండ్రా అని యూదులతో ఆ మాట అన్నాడా? ఏ తండ్రి అయినా అంటాడా? మరి దేవుడు కూడా ఆ మాట అని ఉంటాడంటారా? మీరు చూడండి, మత్తయి 27:30 ఒకసారి మన లేఖనం చూద్దాం. మీకు డౌట్గానే ఉంది కదా, చూద్దాం అసలు. ఆయన మీద ఉమ్మివేసి 6 తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఇప్పుడు యోబు గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనానికి రండి. ఉమ్మేమని తండ్రే వీళ్ళని రెచ్చగొట్టాడండి. వారు నన్ను దేవుడు, దేవాది దేవుడైన సర్వశక్తుడగు దేవుడే నా కొడుకు మీద ఉమ్మేయండి, ఉమ్మేసి తీరాలని జనాన్ని రెచ్చగొట్టాడు యేసయ్య మీదకి. ఆయన చేసిన పనే. మళ్ళీ ఆయనే బాధపడుతున్నాడు. నిమిషం మాత్రం మహోద్రేకంతో వదిలేశాను అంటాడు. అంటే ఏదో ఒక సత్యం దాచబడి ఉంది. ఇప్పుడు చూడమ్మా, ఇది ప్రవచనము యోబు ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. వారు నన్ను అసహించుకొందురు, 1 నా యొద్ద నుండి దూరముగా పోవుదురు. 2 నన్ను చూచినప్పుడు ఉమ్మి వేయక మానరు. నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక ఉమ్మివేయక మానరు. యోబు మీద ఎవరన్నా ఉమ్మేసినట్టు ఎక్కడన్నా ఉందా? లేదంక. యోబు ఊరి పెద్ద. ఆయన్ని చూసి దూరంగా వెళ్ళి ఉండొచ్చు, కానీ ఉమ్మేశారా? ఇప్పుడు యెషయా 56కు రండి. దేవుడే అంటున్నాడు, నా కొడుకు మీద కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయు వారికి నా వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెంపలను అప్పగించి తిని. అంటే వెంట్రుకలు కూడా పీకేశారు. ఎంత అందగాడో, ఎంత కురూపిగా మార్చబడ్డాడో మన కోసం, మన పాపాల నిమిత్తమై. ప్రియ దైవ జనమ, పాపాల జోలి పోకండి, పవిత్రత జోలి పోవద్దు. అది ఎంతగా ఆయనను సిలువ మరణానికి కారణమైందో చూడండి. ఇంకొకసారి సిలువ వేయబడడు. అందుకనే తొందరపాటుగా ఏమైనా పొరపాట్లు చేయవచ్చు. తెలుసు తెలియకో పాప దోష అపరాధాలలో పడి ఉండవచ్చు. నేడు మేల్కొని ఉన్నాం. పాపము, అపవిత్రత, ఘోరాతి ఘోరమైన వాటి ఆలోచనలు కూడా మనలో రాకూడదు. దేవునికి ఇష్టము లేని పనులు చేయకండి. ఎవరైనా పొరపాటునైనా మనము చేయకుందుముగాక. ఆమేన్. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఉమ్మివేయు వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. చూడండి, ఉమ్మివేయు వారికి అవమానపరచు వానికి నా ముఖము దాచుకోలేదు. ఇప్పుడు ఈ లేఖనాలన్నీ కూడా ఏం చెబుతున్నాయి? ఆయన మీద మీ వేస్తారో వెయ్యాలి, వేసి తీరాలి. ఉమ్మేయకపోతే ఈ మాట ఎందుకు రాస్తాడు? అవునా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉమ్మివేయడం అంటే ఏంటి? ఎందుకు వాళ్ళు ఉమ్మి వేయవలసి వచ్చింది అంటే ఇప్పుడు చూద్దాం. ద్వితీయోపదేశ కాండము
25:9 చదవండి. ఆ పెద్దలు చూచుచుండగా అందరూ గమనించండి. ఉమ్మెయ్యడం అంటే వెయ్యాలని దేవుడే చెబుతుంటే దాని భావము మనము భౌతికంగా అయ్యో ఆయన మీద ఉమ్మేయమని దేవుడు చెప్పాడా, ఏంది ఎటు చెబుతున్నాడు బెదర్ గారు అని నన్ననద్దు. అక్కడ ఉన్నది మీ ముందు ఉంచుతున్నా. అలాగే ఎందుకు వేయాల్సి వచ్చింది? మనలో ప్రశ్న. దేవుడే నా కుమారుణ్ణి పంపుతున్నాను ఉమ్మేయండి అని ఆ మాట భావం ఏంటి? నేను చదువుకొని రమ్మన్నాను, చదువుకొని వచ్చినట్టున్నారు కనుక అందరు ఏకీభవించుదా. ఇప్పుడు ఏం చెబుతున్నాడు చూడండి. ఆ పెద్దలు చూచుచుండగా ఆ పెద్దలు చూచుచుండగా ఎవరు చూస్తుండగా? పెద్దలు ఆ పెద్దలు చూచుచుండగా ఆ రోజు లేఖనం అలా ఉంది. ఈ రోజు పెద్దలు, గనులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, పిలాతు, సైన్యాధిపతులు, శతాధిపతి, సహస్రాధిపతులు ఈ అందరూ పెద్దలు అక్కడ ఉన్నారు. లేరా? ఉన్నారండి. వాళ్ళందరి ముందు జరిగిన కార్యక్రమాలు ఏమిటో చూడండి. ఇప్పుడు అతని దాపున పోయి అతని దగ్గరకు వెళ్ళి అతని కాలి నుండి చెప్పు ఊడదీసి మొదట అతని కాలి చెప్పును ఊడదీసి అతని ముఖమునెదుట ఉమ్మివేసి అతని కాలు చెప్పును ఏం చేయాలా? ఊడదీయాలి. ఎందుకు చేయాలా? కొట్టినంత మంచి అయ్యా చెప్తే కొట్టమని కొట్టినట్టు రాయబడలా. కాలి చెప్పు ఊడదీయడం అంటే ఆత్మీయంగా ఏమై ఉంది? ఇది మీరు నెక్స్ట్ సెషన్స్కి గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నా. కానీ తర్వాత ఏం చేశారు? అతని ముఖమునెదుట ఉమ్మివేసి అతని ముఖము ఎదుట ఉమ్మివేసి, వెనక భాగం కాదు, పక్క భాగం కాదు, ముఖానే ఎదురుగా అని ఉయ్యాలి. తర్వాత ఏమనాలా? తన సహోదరుని ఇల్లు నిలపని మనుష్యునికి ఇలాగు చేయబడునని చెప్పవలెను. అది ఉమ్మి వేయడము అంటే తన సహోదరుని యొక్క ఇల్లు నిలపనివాడా అని అర్థం. సంతోషంగా ఉండేవాళ్ళు అయితే సపట్లు కొట్టుకునే వాళ్ళం. హల్లెలూయా. ఇంకొంత మంచి ఆత్మీయులు హల్లెలూయా అంటారు. నేను అడగ ఇప్పుడు ప్రశ్నకు భావం అర్థం కాలేదు కదా? అర్థమైందా? ఉమ్మి వేసి తీరాలి అని బైబిలే చెప్పింది. ఉమ్మి వేయాలని బైబిలే చెప్పింది. ఉమ్మి ఎందుకు వేయాలి అంటే సహోదరుని ఇల్లుని నిలపని వాడి మీద ఉమ్మేయాలి. ఇప్పుడు అదే పని వాళ్ళు లేఖనం నెరవేర్చిరి. అయితే సహోదరుని ఇల్లు నిలపకపోవడం అంటే ఏమిటి? యేసయ్య సహోదరుని యొక్క ఇల్లు నిలిపాడా లేదా? నేను పెద్ద ప్రశ్న ఇలా మరలా చెబుతున్నా. మీరు నెక్స్ట్ సెషన్స్ లో దీన్ని గట్టిగా చెప్పి పట్టుకొని నాకు మంచి సమాధానం వెతుకుతారని ఆశిస్తున్నా. సహోదరుని ఇల్లు ఎవడైనా నువ్వు నిలపకపోతే ఇలాగు చెయ్యవలెను. మళ్ళీ చదువుతలే ఆ మాట. ఆ పెద్దలు చూచుచుండగా పెద్దలందరూ చూచుచుండగా అతని దాపున పోయి అతని దగ్గరకు వెళ్ళి ఒకటి చెప్పును తీసివేయాలి. ఆ చెప్పులు దొరుకుంటాడు, చెప్పు తీసేయాలి. అతని ముఖమునెదుట చెప్పెందుకు తీయాలి? చెప్పెందుకు తీయాలి? మనం కూడా ఇంట్లోకి వచ్చినప్పుడు చెప్పులు వేసుకొని వస్తామా? బయట ఈ మధ్యలో కొద్దిగా మన స్త్రీలు కాస్త ఆలోచనలో పడ్డారు. ఇంట్లో దుమ్ము ఉండట్లేదా ఎంత తుడిసినా అని ఇంట్లో ఒక జత కొనుక్కొని ఇంట్లో నడిచేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? అవి బయటికి తీసేవారు ఈ ఇంట్లో పెట్టుకుంటారు. మనలోనే ఉంటారు.
కాస్త దేవుడు అనుగ్రహించి సాయం చేస్తే, ఎందుకంటే ఆన్లు వస్తుంటాయి, మురికి పడుతుంటది, పెడిక్యూర్ అంటుంటారు, ఈ తిప్పలన్నీ ఎందుకని ఇంట్లో కూడా ఒక చెప్పు జత పెట్టుకొని తిరుగు, బాత్రూంలో కూడా చెప్పులు పట్టుకొని తిరిగి వెళ్తుంటారు, ఆ మురికి గిరికి ఎందుకు లేని, అవునా కదా? వాష్రూమ్స్ కూడా అలాగే బయట చెప్పులు బయటికి. ఇప్పుడు ఏమంటున్నాడు? చెప్పు ఓడదీయడం. అతని ముఖమునెదుట ఉమ్మి వేసి, రెండోది ముఖమునకు ఎదుట భాగము అని దాని అర్థం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఫేస్ అని రాసించాడు. బ్యాక్ సైడ్ వెనక పక్క ఉమ్మేద్దాం అని యేసయ్య ముఖము మీద ఎదురుగా నిలబడి ఉమ్మేయాలి. ఇప్పుడు ప్రశ్న, ఇల్లు నిలపని వానికి అలాగు చేయవలెను. తన సహోదరుని ఇల్లు నిలపని మనుషునికి ఇలాగు చేయబడునని చెప్పవలెను. ఇప్పుడు యేసయ్య సహోదరుని ఇల్లు నిలపలేదా, నిలిపాడా? పెద్ద ప్రశ్న. సరే, ఇప్పుడు అడిగితే ఎట్టయ్యానిగా మీరు మంగళవారం అయిపోయింది కనుక శుక్రవారం దీన్ని జాగ్రత్తగా గమనించి ఆత్మీయులు అందులో పాల్గొని ఆ ప్రశ్నను మనము వెతుకుదుముగాక. దేవుడి మాటలను మన విడికిడిలో దీవించుగాక. మరలా చెప్తున్నాను, సహోదరుని ఇల్లు నిలపని వ్యక్తివి నీవు అని సర్వలోకానికి తెలియచేయుటయే ఈ ఉమ్మి యొక్క ఉద్దేశం. కానీ యేసయ్య సహోదరుల ఇల్లు నిలిపాడా, నిలపలేదా? మరి అట్లాంటప్పుడు లేఖనములో నిలుపని వాడి మీద ఉమ్మేయమంటే వాళ్ళు ఎందుకు వేసారు? ఆయనే నిలిపితే ఎందుకు వేయాల్సి వచ్చింది? నిలపనోడి మీద కదా వేయాలా? దేవుడు అంటున్న మాట ఇది, నరుడు చెప్పే మాట కాదు కదా. ఓ వ్యక్తిని పట్టుకొని థు అని ఉమ్మేసి, సామెత ఒకటి ఉంది, థు అని వచ్చి నిన్ను కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే. అంటే కుక్కను కొట్టినతో సమానం చేద్దామా? అది లోకరీతి. కానీ మన దగ్గరకు వచ్చేసరికి సహోదరుని ఇల్లు ఎవడు నిలపడో వాడిని పట్టుకొని వాడి చెప్పులను ఓడదీసి వాడి ముఖమున ఎదురుగా వచ్చి ఉమ్మేను. ఇది దేవుడే అంటూ ఉన్నాడు. తీరా చూస్తే అక్కడ ఎవరి మీద వేయాల ఈ లేఖనం అంటే యేసయ్యను తండ్రి పంపి అందరూ పెద్దలు, గనులు, శాస్త్రులు, పరిచయులు, అందరూ చూస్తుండగా బంట్రోతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు వాళ్ళందరి ముందు తన కొడుకు మీద ఉమ్మేపించాడు. ఎందుకేశారయ్యా అనంటే సహోదరుని ఇల్లు నిలపనివాడా అని ఒక బిరుదు తగిలించడం జరిగింది. ఇప్పుడు మన లేఖనాలను బట్టి సహోదరుని ఇల్లు యేసయ్య నిలిపాడా, నిలిపితే ఎందుకు ఉమ్మేశారు? నిలపలేదా, ఎందుకు నిలపలేదు? మీకు డౌట్ రావట్లేదా? నాకు తెలుసు ఈయన యేసయ్య మీదే పెట్టాడు రా నాయన, మనకెందుకు వచ్చిన బాధ అంటారా? మనం అందరము కుడి చేతి వైపు ఉన్నవారం, ఆత్మ పాలులు మాత్రమే ఉంది. అందరము దేవుడు ఆకర్షించనిదే మనం ఇక్కడికి రాగలమా? స్తోత్రం. ఇప్పుడు ఆ సహోదరుని ఇల్లు యేసయ్య నిలిపాడా లేదా? పోనీ నిలపకపోతే నిలుపుతాడా? ఎప్పుడు నిలుపుతాడు? ఇంకెంత కాలానికి నిలుపవచ్చు కదా? ధ్యానించి మనము ప్రతి ఆత్మీయమైన సత్యం, ప్రతి పదములోనూ వెతకాలి గాని అపురూపమైన సత్యాలను అనుకరించి మనకు అందించు పరిశుద్ధాత్మ ఆ కుడి చేతికి ప్రత్యేక వందనాలు తెలుపుతూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నాయన ఈ వాక్యము మా హృదయాలలో భద్రపరిచి ఆశీర్వదించండి. వాక్యానుసారం